హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి రియల్మీ వాళ్ళ యొక్క 7 సిరీస్ని అయితే లాంచ్ చేసిందనమాట. సో ఎటగలకి ప్రైసెస్ కూడా మనకి లీక్ అండ్ ప్రైసెస్ ప్రకారమే పెట్టింది. సో ఎనీవే దీని గురించి క్లియర్గా ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత దాని యొక్క ప్రైసెస్ గురించి అయితే వీడియో ఎండ్లో మాట్లాడుకుందాం. అలానే మనకి వేరే ఐఓటీ ప్రోడక్ట్స్ కూడా తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియల్మీ 7 స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే నేను లేటెస్ట్గా ఏదైతే వీడియో చేశానో సేమ్ స్పెసిఫికేషన్స్ ఒకసారి ఫాస్ట్గా అయితే మీకు అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్మీ 7లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి హెలియో G95 ప్రాసెసర్తో వస్తుంది. G90 కంటే ఇది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే వీళ్ళు ఈ ప్రైస్ పాయింట్లు ఈసారి మనకి కార్బన్ ఫైబర్ కూలింగ్ టెక్నాలజీతో అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఒక 8% మనకి హీట్ అవ్వకుండా చూస్తుంది అనమాట మొబైల్ని. 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. సో మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్ప్లేలో చూసినట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. రేర్ సైడ్ కెమెరా చూసినట్లయితే మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ వచ్చేసి మనకి సోనీ IMX682 సెన్సార్ అయితే యూజ్ చేశారు. సో వాళ్ళు బాగా హైలైట్ చేసేది వచ్చేసి కెమెరాస్ అనమాట. రెండిట్లో కూడా రియల్మీ 7 అండ్ 7 ప్రోలో. అండ్ సెకండరీ సెన్సార్ చూసినట్లయితే మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మనకి డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి ఏదైతే రియల్మీ 7 ఉందో రియల్మీ 7లో మనకి చూసినట్లయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలానే మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే తీసుకొచ్చారు. మనకి బాక్స్లోనే 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక ఇందులో వేరియంట్స్ కనుక మనం చూసినట్లయితే 6+64GB అలానే మనకి 8+128GBతో తీసుకొచ్చారు. అండ్ ఇక రైట్ నెక్స్ట్ మనం రియల్మీ 7 Pro స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ మనకి ఏదైతే స్పెసిఫికేషన్స్ అనుకున్నాం సేమ్ స్పెసిఫికేషన్స్. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. ప్రాసెసర్ వైజ్గా పెద్దగా అప్గ్రేడ్ ఏం లేదని చెప్పుకోవాలి. 6.4 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట మనకి ఇది. సో నార్మల్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బట్ సూపర్ AMOLED డిస్ప్లే అనేది మనకి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు రియల్మీ 6 Proతో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక రేర్ కెమెరా సెటప్ చూసినట్లయితే సేమ్ యాజ్ మీకు ఏదైతే రియల్మీ 7 ఉంటుందో సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64+8+2+2 ఉంటుంది. అలానే ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే ఇక్కడ మీకు అప్గ్రేడ్ ఉంటుందన్నమాట. సో రియల్మీ 7తో పోల్చుకున్నట్లయితే ఇక్కడ మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 4500 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారన్నమాట. సో లాస్ట్ టైం రియల్మీ 6 Proలో చూసినట్లయితే మనకి 4300 mAh ఉండేది. ఇందులో మనకి చూసినట్లయితే 4500 mAh తీసుకొచ్చారు. అలానే మనకి 65 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే 100% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ మనకి 34 మినిట్స్ తీసుకుంటుందని చెప్తున్నారు. సో ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఈ మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి. ఇక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది మనకి. అలాగే సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి ఇక స్టీరియో స్పీకర్స్తో కూడా తీసుకొచ్చారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇక కలర్స్ విషయానికి వచ్చినట్టయితే రెండిట్లో కూడా మీకు సిల్వర్ కలర్ అండ్ బ్లూ కలర్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో రెండిట్లో కూడా మీకు డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్తో అయితే వస్తుంది. ఇక వేరియంట్ చూసినట్లయితే వేరియస్ రియల్మీ 7 Proలో మనకి 6+128 అండ్ 8+128GBతో తీసుకొచ్చారు. ఇక ఐఓటీ ప్రోడక్ట్స్ కనుక మనం చూసినట్లయితే టూత్ బ్రష్ తీసుకొచ్చారన్నమాట. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అనేది. ఇంకా అలానే లగేజ్ బ్యాగ్ ఒకటి తీసుకొచ్చారు, పెద్ద లగేజ్ బ్యాగ్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకి టోట్ బ్యాగ్. ఇంతకుముందు ఒక టోట్ బ్యాగ్ తీసుకొచ్చారు కదా. సో నార్మల్గా బయటికి వెళ్ళడానికి మన గ్రాసరీస్ వీటికి సెట్ అయ్యేది. సో ఈసారి కూడా ఇంకో టోట్ బ్యాగ్ 2 అని ఇంకో టోట్ బ్యాగ్ అయితే తీసుకొచ్చారు. ఇక ఫైనల్గా ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 7 మనకి యాజ్ పర్ లీక్స్ ప్రకారం ఏదైతే 14999 అని చెప్పామో బేస్ వేరియంట్ 6+64GB వేరియంట్ వచ్చేసి మనకి 14999కి అయితే తీసుకొచ్చారు. 8+128GB ప్రైస్ కనుక చూసినట్లయితే మనకి 16999కి అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక రియల్మీ 7 Pro ప్రైస్ చూసినట్లయితే మనకి 6+128GB 19999 యాజ్ ఎక్స్పెక్టెడ్ సేమ్ అదే ప్రైస్తో అయితే తీసుకొచ్చారు. అదే మనకి 8+128GB ప్రైస్ చూసినట్లయితే 21999 అయితే పెట్టారన్నమాట. సో ఇక టూత్ బ్రష్ ప్రైస్ కనుక మనం చూసినట్లయితే ₹1 తగ్గించి ₹2000 అయితే పెట్టారు. అండ్ లగేజ్ బ్యాగ్ ప్రైస్ చూసినట్లయితే ₹3000 పెట్టారు, ₹1 తగ్గించి. ఇక టోట్ బ్యాగ్ ప్రైస్ చూసినట్లయితే మనకి ₹1 తగ్గించి ₹1000 అయితే పెట్టారు. ఇక ఫైనల్గా ప్రైసెస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 7 ప్రైసింగ్ అనేది బాగుందని చెప్పాలి. ఎందుకంటే మనకి సేమ్ మనకి రియల్మీ 6 కూడా అదే ప్రైస్లో వచ్చింది మొన్నటి వరకు. బట్ ఇక్కడ మనకి చూసినట్లయితే మెయిన్ అప్గ్రేడ్ వచ్చేసి మనకి ప్రాసెసర్లో అప్గ్రేడ్ ఉంటుంది, కెమెరాలో అప్గ్రేడ్ ఉంటుంది మనకి మెయిన్గా. సో ఈ పరంగా చూసినట్లయితే మనకి సేమ్ ప్రైస్కి రియల్మీ 6తో పోల్చినట్లయితే రియల్మీ 7 అనేది మంచి ప్రైస్లో తెచ్చారని చెప్పొచ్చు. 15,000లో ఎవరైనా గేమింగ్ అనేది హయ్యర్ ప్రయారిటీ, మంచి కెమెరాస్ కావాలి, డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోటి డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం ఇప్పటికైతే ఖచ్చితంగా డైరెక్ట్గా అయితే చెప్పొచ్చు రియల్మీ 7 తీసుకోవచ్చని. బట్ ఎనీవే టెస్ట్ చేసే వరకు తొందర అయితే అవసరం లేదు. టెస్ట్ చేసి రివ్యూ చేశాక మీరు రివ్యూస్ చూసి అయితే తీసుకోవచ్చు. అండ్ బేస్ వేరియంట్ ప్రైస్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక రియల్మీ 7 Pro విషయానికి వచ్చినట్టయితే 19999కి అయితే తీసుకొచ్చారు. సో అందరూ అనుకున్నదే. కాకపోతే ఏంటంటే కొంచెం ట్విస్ట్ లాగా కొంచెం తక్కువలో తీసుకొచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. సో 19,000లో తీసుకొచ్చినట్లయితే అందరు 20,000 ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా 19,000లో తీసుకొస్తే వావ్ మూమెంట్ అనిపించేది. బట్ ఎనీవే 20,000కి కూడా ఇది ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే రియల్మీ X2 మనకి అక్కడ చూసినట్లయితే 18,000కి స్టిల్ రైట్ నౌ సేల్ అవుతుంది కాబట్టి
సో చూడండి, సో ఖచ్చితంగా రియల్మీ 7 Pro తీసుకోమని అయితే రైట్ నో నేనైతే సజెస్ట్ చేయలేను. ఎందుకంటే ఇంకా మనకి పోకో X3 రాబోతుంది. 8th వరకు 10th వరకు అయితే వెయిట్ చేయండి. అప్పుడు వాటి ప్రైసెస్ చూసి మనం అయితే డిసైడ్ అవుదాం. సో ఎనీవే అందులో అయితే మనకి సూపర్ AMOLED డిస్ప్లే లేదు, బట్ బెటర్ వెయిట్ అని చెప్తాను. సో రియల్మీ 7 Pro విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ 15,000 మీ బడ్జెట్ అంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ 7 అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రైసెస్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా నాతో కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. సో మీకేమనిపిస్తుంది రియల్మీ 7 Pro ప్రైస్, ఎస్పెషల్లీ రియల్మీ 7 అయితే బెటర్ అని చెప్పొచ్చు. సో 7 Pro ప్రైస్ మీకు ఏమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ వీటి యొక్క సేల్స్ వచ్చేసి మనకి 10th September నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.